వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ. 2026 ఇయర్స్లో మీ పోర్ట్ఫోలియో ఉండాల్సినటువంటి 5 లార్జ్ క్యాప్ ఫండ్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. లార్జ్ క్యాప్ ఫండ్స్ అనేటువంటివి రిటర్న్స్ కొద్దిగా తక్కువ ఇచ్చినప్పటికీ కూడా మీ యొక్క పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్గా ఉండడానికి చాలా హెల్ప్ఫుల్గా యూజ్ అవుతాయి. ప్యానిక్ అయ్యేటువంటి మైండ్ సెట్ ఉంటుందో వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో లార్జ్ క్యాప్ ఫండ్స్ అనేటువంటివి ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ ఇట్లాంటి ఫండ్స్ అనేటువంటివి లాంగ్ టర్మ్లో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చినప్పటికీ కూడా మార్కెట్ అనేది వొలటాలిటీగా ఉన్నప్పుడు మీ యొక్క పోర్ట్ఫోలియో నెగిటివ్ రిటర్న్స్ అనేది కనిపిస్తుంటాయి. చాలామంది నెగిటివ్ రిటర్న్స్ వచ్చినప్పుడు ప్యానిక్ అయ్యి వాళ్ళ ఫండ్స్ని రిడీమ్ అయితే చేస్తారు. ఈ విధంగా రిడీమ్ చేయడం వల్ల చాలా నష్టపోయేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎవరైతే ప్యానిక్ అయ్యేటువంటి నేచర్ ఉంటుందో వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో లార్జ్ క్యాప్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాల్సింది. అట్లాగే మన పోర్ట్ఫోలియో అనేది బ్యాలెన్స్గా ఉంటుంది. అట్లాగే మనకు లాంగ్ టర్మ్లో లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కూడా మంచి రిటర్న్స్ ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇచ్చినటువంటి లార్జ్ క్యాప్ ఫండ్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. లార్జ్ క్యాప్ ఫండ్స్లలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి ఫండ్స్ని కనుక చూసినట్లయితే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్, అట్లాగే నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్, నెక్స్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్ ఫండ్, డిఎస్వి లార్జ్ క్యాప్ ఫండ్, అట్లాగే బంధన్ లార్జ్ క్యాప్ ఫండ్ అనేటువంటి ఈ 5 ఫండ్స్ అనేటువంటివి మంచి రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అనేది లాస్ట్ 1 ఇయర్లో కనుక చూసినట్లయితే 10.18% అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. 3 ఇయర్స్ కనుక చూసినట్లయితే 18.35% రిటర్న్స్ ఇచ్చింది. 5 ఇయర్స్లో 18.28% రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్. నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ అనేది 1 ఇయర్లో 8.23% అయితే రిటర్న్స్ ఇచ్చింది. 3 ఇయర్స్ రిటర్న్ కనుక చూసినట్లయితే 19.64 రిటర్న్స్ ఇచ్చింది. 5 ఇయర్స్ కనుక చూసినట్లయితే 20.44% రిటర్న్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఫండ్ వచ్చేసి హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్ ఫండ్. ఈ హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్ ఫండ్ అనేది 1 ఇయర్లో 7.2% అయితే రిటర్న్స్ ఇచ్చింది. 3 ఇయర్స్లో 16.12% ఇచ్చింది. 5 ఇయర్స్ కనుక చూసినట్లయితే 17.57% అయితే రిటర్న్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డిఎస్పి లార్జ్ క్యాప్ ఫండ్. ఈ డిఎస్పి లార్జ్ క్యాప్ ఫండ్ అనేది 1 ఇయర్లో 7.98% రిటర్న్స్ ఇచ్చింది. 3 ఇయర్స్లో 18.24%, అట్లాగే 5 ఇయర్స్లో కనుక చూసినట్లయితే 15.26% అయితే రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బంధన్ లార్జ్ క్యాప్ ఫండ్. ఈ బంధన్ లార్జ్ క్యాప్ ఫండ్ అనేది 1 ఇయర్లో 7.67% రిటర్న్స్ ఇచ్చింది. అట్లాగే 3 ఇయర్స్ కనుక చూసినట్లయితే 14.83% రిటర్న్స్ ఇచ్చింది. 5 ఇయర్స్లో చూసినట్లయితే 15.29% రిటర్న్స్ అయితే ఇచ్చింది. సో ఇక్కడ మనకు లార్జ్ క్యాప్ ఫండ్స్ అనేటువంటివి జనరల్గా నిఫ్టీ 50 ఇండెక్స్ని అయితే ఫాలో అవుతాయి. బట్ ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఉన్నటువంటి నిఫ్టీ 15 కాకుండా నిఫ్టీ 100ని అయితే వీళ్ళైతే బెంచ్ మార్క్గా పెట్టుకొని వాటిని అయితే బీట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఈ నిఫ్టీ 100 అనేటువంటి ఇండెక్స్ 1 ఇయర్లో 3 ఇయర్స్లో 5 ఇయర్స్లో ఏ విధంగా రిటర్న్స్ ఇచ్చిందనేటువంటి విషయాన్ని కనుక చూసినట్లయితే నిఫ్టీ 100 అనేటువంటి ఇండెక్స్ మనకు 1 ఇయర్లో 9.31% రిటర్న్స్ ఇచ్చింది. 5 ఇయర్స్లో 14.83% రిటర్న్స్ ఇచ్చింది. 5 ఇయర్స్లో కనుక చూసినట్లయితే 15.2% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఇందాక డిస్కస్ చేసినటువంటి ఈ 5 ఫండ్స్ కూడా మనకు నిఫ్టీ 100 అనేటువంటి ఈ ఇండెక్స్ని బీట్ చేశాయి. సో ఈ బెంచ్ మార్క్ని బీట్ చేయడం వల్ల ఈ ఫండ్స్ అనేటువంటివి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి ఫండ్స్ అని మనం డిసైడ్ చేయొచ్చు. కాబట్టి ఎవరైతే లార్జ్ క్యాప్లో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వారికి ఈ 5 ఫండ్స్లో బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఈ 5 ఫండ్స్లో కూడా ఫస్ట్ ఇచ్చినటువంటి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్, నెక్స్ట్ వచ్చేసి నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్, నెక్స్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్ ఫండ్ అనేటువంటి ఈ 3 ఫండ్స్ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాయి. మనకు బెంచ్ మార్క్ని బీట్ చేసినటువంటి దాంట్లో ఈ 3 లార్జ్ క్యాప్ ఫండ్స్ అయితే ఫస్ట్ ఉండడం జరిగింది. కాబట్టి ఈ 3 లార్జ్ క్యాప్ ఫండ్స్ అనేటువంటి బెస్ట్ ఆప్షన్ ఇది. సో అట్లాగే మనకు డిఎస్పి బంధన్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఎందుకంటే మనకు ఇచ్చినటువంటి నిఫ్టీ 100 అనేటువంటి ఈ ఇండెక్స్ బెంచ్ మార్క్ని బీట్ చేశాయి కాబట్టి ఈ ఫండ్స్ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాయని చెప్పొచ్చు. కాకపోతే ఈ నిఫ్టీ 100 అనేటువంటి ఈ బెంచ్ మార్క్ని బీట్ చేసినట్టు దాంట్లో ముందుగా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, నిపాన్ ఇండియా, అట్లాగే హెచ్డిఎఫ్సి ఈ 3 ఫండ్స్ అనేటువంటివి మంచి రిటర్న్స్ అయితే హై రిటర్న్స్ అయితే జనరేట్ చేయడం జరిగింది. సో ఎవరైతే మీ యొక్క పోర్ట్ఫోలియో లార్జ్ క్యాప్ ఫండ్స్ని మీరు యాడ్ చేయాలనుకుంటారో ఈ 5 ఫండ్స్లో మీకు నచ్చినటువంటి ఫండ్స్ని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇదైతే ఇన్ఫర్మేటివ్ పర్పస్. ఇది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అలా ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మీ యొక్క గోల్ బేస్డ్గా మీకు మంచి పోర్ట్ఫోలియోని క్రియేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.